ఛానల్. గైస్ ఇది మనకి 6th వీడియో. ఈ 6th వీడియో అనకూడదు కానీ మనం ప్రీవియస్ వీడియోలో మనం పిక్ ఇమేజ్ గురించి చెప్పాం. దాని కంటిన్యూషన్గా అనుకోండి. ఎందుకంటే మనం పిక్ చేసుకున్న ఇమేజ్ని సక్సెస్ఫుల్గా అండ్ ఇప్పుడు దాన్ని ఏంటంటే ఫైర్బేస్ డేటాబేస్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలి. మనం ఇక్కడ టూ మెథడ్స్ అయితే యూజ్ చేస్తాం. 2 మెథడ్స్ అంటే ఇక్కడ మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ లింక్ రూపంలో డేటాబేస్లోకి వెళ్ళాలి, అంటే ఇక్కడికి వెళ్ళాలి. అండ్ అలాగే ఇమేజ్ రూపంలో స్టోరేజ్లోకి వెళ్ళాలి. కాబట్టి మనం అలాగో డేటాబేస్ అయితే క్రియేట్ చేసేసుకున్నాం. ఈ స్టోరేజ్ మీద అయితే క్లిక్ చేయండి ఒకసారి. ఈ స్టోరేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి స్టోరేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాం గైస్. ఓకే గైస్, మీరైతే స్టోరేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకైతే ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్ వచ్చి గెట్ స్టార్టెడ్ వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది చదువుకోండి ఒకసారి, అంటే చూడండి. ఇవి రూల్స్ అంటారు వీటిని. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేస్తే మీకోసం ఒక బకెట్ క్రియేట్ అవుతుంది. బకెట్ అంటే దీని స్టోరేజ్ బకెట్ అన్నట్టు 1 GB వరకు మనకు ఫ్రీ. 1 GB తర్వాత ఏంటంటే మనం పే చేయాలి, అంటే పే చేసి తీసుకోవాలి. ప్లస్ ఒకసారి మీకు క్రియేట్ అయిన తర్వాత, అంటే ఒక స్టోరేజ్ క్రియేట్ అయిన తర్వాత మీకైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఫైల్స్ అంటే ఆడియోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఎనీథింగ్ మీకు ఇక్కడైతే దొరుకుతాయి. ఇక్కడ ఉంటాయి, ఈ ఫైర్బేస్ స్టోరేజ్లో ఉంటాయి. మీరు 1 GB వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు గైస్. మనమైతే ఒకసారి ఆండ్రాయిడ్ స్టూడియోలోకి వెళ్దాం. ఇక్కడ మీకు ఫైర్బేస్ స్టోరేజ్ని ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో అప్పుడు మీరు మళ్ళీ టూల్స్లోకి రండి. ఒకసారి టూల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఫైర్బేస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫైర్బేస్ స్టోరేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు డిపెండెన్సీని యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. ఇక్కడ స్టోరేజ్ అని కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఫైల్ విత్ క్లౌడ్ స్టోరేజ్ అనేది దీని మీద క్లిక్ చేయండి. యాడ్ క్లౌడ్ స్టోరేజ్ టు యువర్ యాప్ అనేది దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫైల్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి యాక్సెప్ట్ చేంజెస్ నొక్కండి. మీకు యాక్సెప్ట్ చేంజెస్ నొప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ గ్రాండ్ బిల్డ్ అవుతుంది. బిల్డ్ అవడానికి మీకైతే కొంత టైం అనేది పడుతుంది గైస్. అంటే మనం అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇమేజ్ అయితే అప్లోడ్ అవ్వాలి కదా. చూడండి, అప్లోడ్. దీనికి ఒక సెట్ ఆన్ క్లిక్ లిస్ట్ మెథడ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇమేజ్ అప్లోడ్ అవ్వాలి. దీనికోసం నేను ఏంటంటే ఒక మెథడ్ని తీసుకుంటున్నాను. ఆ మెథడ్లో నాకు కావాల్సిన ఫంక్షన్స్ అయితే రాసుకుంటాను గైస్. అప్లోడ్ ఇమేజ్ మెథడ్ని తీసుకుంటున్నాను. ఈ మెథడ్ని మీరు క్రియేట్ చేసుకోండి. అంటే దీని మీద వచ్చి Alt+Enter ఎంటర్ చేస్తే మీకు ఇలా క్రియేట్ మెథడ్ అని అడుగుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసేయండి, అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఫోటో URI ఉంది కదా పైన, దీంట్లో డేటా అనేది మనం పెట్టాం. ఎలా పెట్టామంటే కింద మీరు ఇక్కడ చూసారా, ఫోటో URI = డేటా గెట్ డేటా, అంటే దీనిలో కొంత డేటా ఉంది. ఇప్పుడు ఇదే మనం ఇక్కడ రాయబోతున్నాం. ఒక ఇఫ్ కండిషన్ తీసుకోండి. ఇఫ్ ఫోటో URI నాట్ నల్ అయితే, అంటే డేటా కనుక ఉంటే, లేకపోతే ఎల్జన్ స్టేట్మెంట్ రాసుకుంటాం. ఉంది కాబట్టి ఇఫ్ అని రాసాం. ఒకవేళ డేటా ఉంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక ప్రోగ్రెస్ బార్ డైలాగ్ తీసుకోండి. ప్రోగ్రెస్ బార్ డైలాగ్ ఎందుకంటే ఇండికేషన్ కోసం, తెలియాలి కదా మనకి. ప్రోగ్రెస్ డైలాగ్ న్యూ ప్రోగ్రెస్ డైలాగ్. ఇక్కడ కాంటెక్స్ట్ ఇచ్చేయండి దిస్ అండ్ ప్రోగ్రెస్ డైలాగ్ డాట్ సెట్ మెసేజ్ తీసుకోండి. సెట్ మెసేజ్, ఈ మెసేజ్ మీరు ఏంటంటే అప్లోడింగ్ అవుతుందని చూపిస్తుంది మనకి. ప్రోగ్రెస్ డైలాగ్ డాట్ సెట్ క్యాన్సిల్ ఆన్ టచ్ సైడ్ అంటే ఫాల్స్, అంటే మనం బయట ఎక్కడైనా సపోజ్ క్లిక్ చేశాను అనుకోండి, క్యాన్సిల్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు ప్రోగ్రెస్ డైలాగ్ డాట్ షో ప్రోగ్రెస్ డైలాగ్ చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం ఒక స్టోరేజ్ రిఫరెన్స్ తీసుకున్నాం, అదేంటంటే ఇనిషియలైజేషన్ కోసం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక పాత్ని క్రియేట్ చేసుకోవాలి. పాత్ని క్రియేట్ చేసుకునే ముందు మీరు ఒకసారి కిందకి రండి. ఇక్కడ మీరు ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఏంటంటే ఫైల్ ఎక్స్టెన్షన్. ప్రతి ఫైల్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది ప్లస్ అది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అదేంటంటే ప్రొటెక్టెడ్ స్ట్రింగ్ ఎక్స్టెన్షన్. ఎప్పుడైనా సరే స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి స్ట్రింగ్ గెట్ ఫైల్ ఎక్స్టెన్షన్. అండ్ దీంట్లో URI, ఇక్కడ URI తీసుకుంటుంది. ఇక్కడ సింపుల్గానే ఉంటుంది ఇది.
కంటెంట్ రిజాల్వర్ గెట్ కంటెంట్ రిజాల్వర్. ఈ మెథడ్ని ఫాలో అయిపోండి మీరు. మీమ్ టైప్ మ్యాప్ అంటే ఇది మామూలుగా దీనికి నేమ్ మ్యాప్ అండ్ అలాగే మళ్ళీ మీమ్ టైప్ మ్యాప్ గెట్ సింగిల్టన్ ఉందిగా, ఇది తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీనికి రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. రిటర్న్ మ్యాప్ గెట్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ మీమ్ టైప్, మళ్ళీ అలాగే ఇక్కడ కంటెంట్ రిజాల్వర్ గెట్ టైప్ అని ఉంటుంది. ఈ గెట్ టైప్ ఏంటంటే యూఆర్ఏ. మనం యూఆర్ఏ టైప్లోనే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ యూఆర్ఏ అని రాయాల్సి ఉంటుంది గైస్, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇది ఫైల్ ఎక్స్టెన్షన్, ప్రతిదానికి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, అలాగే దీనికి కూడా. దీన్ని క్లోజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పైకి వస్తే మీకు ఇక్కడ ప్రోగ్రెస్ బార్ డైలాగ్ చూపించిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ రిఫరెన్స్ తీసుకోండి. ఎప్పుడైనా మనం సెకండ్ తీసుకుంటున్నాం అంటే ఆల్రెడీ ఫస్ట్ ఒకటి తీసుకున్నాం, ఇప్పుడు సెకండ్ తీసుకుంటున్నాం. స్టోరేజ్ రిఫరెన్స్ దీన్ని SREF అని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకుని గైస్, ఖచ్చితంగా మీరు స్టోరేజ్ రిఫరెన్స్ ఆల్రెడీ తీసుకున్నారు కదా, పైకి రండి. సారీ మనం ఇక్కడ తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక స్టోరేజ్ రిఫరెన్స్, దీనికి స్టోరేజ్ రిఫరెన్స్, అలాగే డేటాబేస్ రిఫరెన్స్, ఈ రెండు తీసుకోండి. వీటిని ఇప్పుడు ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయండి. Firebase స్టోరేజ్ గెట్ ఇన్స్టెన్స్ గెట్ రిఫరెన్స్ సరిపోతుంది. ఇప్పుడు రిఫరెన్స్కి, ఈ రిఫరెన్స్కి మాత్రం మన చైల్డ్ని క్రియేట్ చేసుకోవాలి, ఒక ఫోల్డర్ లాంటిది. Firebase డేటాబేస్ గెట్ ఇన్స్టెన్స్ గెట్ రిఫరెన్స్ అండ్ ఒక చైల్డ్. ఈ చైల్డ్లో ఇమేజెస్ అని పెట్టుకోండి. అంటే ఇక్కడ ఇమేజెస్ అయితే సేవ్ అవుతాయి, ఇమేజెస్ లింక్గా సేవ్ అవుతాయి గైస్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ స్టోరేజ్ రిఫరెన్స్ సెకండ్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ స్టోరేజ్ రిఫరెన్స్ చైల్డ్. ఇక్కడ మీకు ఇది ఇంపార్టెంట్, ఒక ఇమేజ్ సేవ్ అవుతుంది కదా, ఆ ఇమేజ్ మనకి టైంతో సేవ్ అవ్వాలి. అంటే మీరు ఒక ఇమేజ్ని అప్లోడ్ చేశారు, అది సేవ్ అవుతుంది. మళ్ళీ ఇంకో ఇమేజ్ని అప్లోడ్ చేశారు, అది కూడా సేవ్ అవ్వాలంటే ఇక్కడ మనం system.current10 mils అని ఉంటుంది. ఇది ప్లస్ గెట్ ఫైల్ ఎక్స్టెన్షన్, ఇది ఫోటో యూఆర్ఏ. ఇప్పుడైతే మనకి ఎన్ని ఇమేజెస్ సేవ్ చేసుకున్నా సేవ్ అవుతాయి గైస్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు రిఫరెన్స్ అంటే ఇది, దీన్ని తీసుకుంటున్నాం. పుట్ ఫైల్ అనేది ఫెచ్ చేస్తున్నాం. ఇది ఫోటో యూఆర్ఏ డాట్ యాడ్ ఆన్ సక్సెస్ లిజనర్ న్యూ ఆన్ సక్సెస్ లిజనర్. ఇప్పుడు మళ్ళీ SREF డాట్ గెట్ డౌన్లోడ్ యూఆర్ఎల్, మనకు డౌన్లోడ్ యూఆర్ఎల్ కావాలి. గెట్ డౌన్లోడ్ యూఆర్ఎల్, మళ్ళీ యాడ్ ఆన్ సక్సెస్ లిజనర్ అండ్ న్యూ ఆన్ సక్సెస్ లిజనర్. ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఒక యూఆర్ఏ అనేది వస్తుంది, ఈ యూఆర్ఏని మనం స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు స్ట్రింగ్, ఇది సింపుల్గా URL అని తీసుకోండి. ఇక్కడ URI టు స్ట్రింగ్. ఓకే గైస్, మనకైతే ఒక URL అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన డేటాబేస్లో అనేది డేటాని ఫెచ్ చేయాలి, అంటే ఒక లింక్ రూపంలో చూపించాలి. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు, నేను ఏం చెప్పానంటే ప్రీవియస్ వీడియోలో హ్యాష్ మ్యాప్ని యూజ్ చేసుకుని పెట్టుకొచ్చాను. బట్ ఇక్కడ నేను ఏంటంటే హ్యాష్ మ్యాప్ని అయితే యూజ్ చేయను గైస్. ఇక్కడ నేను యూజ్ చేసేది ఓన్లీ ఒక మోడల్ని, అంటే ఇది సెకండ్ మెథడ్. మీరు హ్యాష్ మ్యాప్ని యూజ్ చేసుకుని డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ మెథడ్ని కూడా, ఈ మెథడ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక మోడల్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చే న్యూ మీద ఆప్షన్ మీద ఇక్కడ ప్యాకేజ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మోడల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే న్యూ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీరు ఒక జావా క్లాస్ అనేది తీసుకోండి. ఇక్కడ జావా క్లాస్లో మీరు ఏం తీసుకుంటారంటే, మనం ఇమేజెస్ని అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అప్లోడ్ ఇమేజ్ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఇమేజెస్ అని తీసుకుంటున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎన్ని కాంపోనెంట్స్ అని రాసుకోవచ్చు కదా, బట్ మనకి ఏంటంటే ఒక వాల్యూలో స్ట్రింగ్ వాల్యూలో కావాలి. అదేంటి ఇమేజ్ URL, ఇది కావాలి. ఓకే, ఇది ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే Alt+Insert, ఇక్కడ Alt+Insert అని ఒక్కటి ఇక్కడ కన్స్ట్రక్టర్ ఓపెన్ అవుతుంది, దీని మీద క్లిక్ చేసేయండి. ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంటీ కన్స్ట్రక్టర్ కావాలి. ఎంటీ కన్స్ట్రక్టర్ కావాలంటే ఏం లేదు, ఇది మొత్తాన్ని కాపీ చేయండి అండ్ అలాగే ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది తీసేయండి గైస్, ఇది తీసేస్తే ఎంటీ అయిపోతుంది.
చూసారా, ఎంటీ కన్స్ట్రక్టర్. ఇప్పుడు మనకి గెటర్ అండ్ సెటర్ మెథడ్ కావాలి. సేమ్ అలాగే ఆల్ట్ ప్లస్ ఇన్సర్ట్ నొక్కండి. ఇక్కడ గెటర్ అండ్ సెటర్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. మనకైతే ఇది కంప్లీట్ అయిపోతుంది. దీన్ని క్లోజ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇమేజెస్ మోడల్ క్రియేట్ చేసుకున్నాం కదా. న్యూ ఇమేజెస్. ఓకే, ఇమేజెస్ అయిపోయింది. ఇప్పుడు ఆ యూఆర్ఎల్ని ఈ ఇమేజెస్లో ఫిట్ చేయాలి. అంటే ఇమేజెస్ సెట్ ఇమేజ్ యూఆర్ఎల్, ఇక్కడ ఏముంది యూఆర్ఎల్. ఓకే గైస్, సెట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకి ఇది ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం టోస్ట్ మెసేజ్ అని పెట్టేసుకుంటాం. ఫైల్ అప్లోడెడ్. ఓకే, అండ్ ప్రోగ్రెస్ బార్ కూడా డిలీట్ చేసేద్దాం. అంటే ప్రోగ్రెస్ డైలాగ్ డిస్మిస్. ఓకే, ఇక్కడ డిస్మిస్ అయిపోతుంది. అండ్ మనకి ఇక్కడ ఇంకా ఫైనల్గా ఏం సెట్ చేసుకోవచ్చు అంటే, మీరు ఇక్కడ డాట్ యాడ్ ఆన్ ఫెయిల్యూర్ రీజనర్. సక్సెస్ ఎప్పుడైతే అంటాం ఫెయిల్యూర్ కూడా అనాలి. యాడ్ ఆన్ ఫెయిల్యూర్ రీజనర్. ఇక్కడ ఒక టోస్ట్ మెసేజ్ అయితే తీసుకోండి. ఎర్రర్. మీకు రీజన్ కావాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇచ్చి ఈ డాట్ గెట్ మెసేజ్ అని కొడితే మీకు రీజన్ వస్తుంది. దీన్ని క్లోజ్ చేసేయండి, దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి కోడ్ మొత్తం వర్క్ అంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో. ఇక్కడ చూస్తే మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఓకే గైస్, బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒకటి మిస్ చేసాం. మనం ఆల్రెడీ స్టోరేజ్లో అయితే ఇమేజ్ని పెట్టాం. ఇక్కడ ఏం చేయాలంటే డేటాబేస్లో కూడా పెట్టాలి కదా. డేటాబేస్ కోసం రెఫరెన్స్ డాట్ చైల్డ్ ఆల్రెడీ మనం అక్కడ పైన తీసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే సెట్ వాల్యూ ఏంటంటే ఇమేజెస్. ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోయింది. ఒకసారి రన్ చేసి అయితే మీకు చూపిస్తాను గైస్, చూడండి. అండ్ అలాగే మనం ఫైర్బేస్ స్టోరేజ్లో ఒక సెట్టింగ్ అయితే మార్చుకోవాలి. అది కూడా నేను చూపిస్తాను. చూడండి గైస్ మీరు ఒకసారి ఫైర్బేస్ డేటాబేస్ ఓపెన్ చేయండి. అందులో మీ ప్రాజెక్ట్లో స్టోరేజ్ అని ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద ఓపెన్ చేసి రూల్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనం కొన్ని రూల్స్ అనేది చేంజ్ చేయాలి. గైస్ ఇక్కడ మీరు చూడండి, మీకు ఇక్కడ ఎల్లో రీడ్ అండ్ రైట్ ఇఫ్ రిక్వెస్ట్ ఆత్ నాట్ నల్ అని ఉంది కదా. ఇలా కాదు, మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒకసారి ఈక్వల్ టు పెట్టండి. ఈక్వల్ టు నల్ అయితే అప్పుడు మనం డేటాబేస్ని రీడ్ అండ్ రైట్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు పబ్లిష్ చేసేయండి. ఈ విధంగా మీరైతే ఒకసారి మార్చుకోండి. ఒకసారి మార్చుకున్న తర్వాత కూడా మీకు ఒక ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే ఒకసారి యాప్ని రన్ చేసి చూద్దాం గైస్. ఓకే గైస్, మన యాప్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది అండ్ రన్ అయిపోయింది. ఒకసారి అయితే ఇమేజ్ని అప్లోడ్ చేసి చూద్దాం. నేను అప్లోడ్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఒక ఇమేజ్ని పిక్ చేసుకుందాం. నేనైతే ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాను అండ్ దీన్ని ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను కదా. చూడండి, చూసారా, నేను అప్లోడ్ చేసినప్పుడు ఒక ప్రోగ్రెస్ డైలాగ్ వచ్చింది. దీన్ని ప్రోగ్రెస్ డైలాగ్ అంటారు. అండ్ అప్లోడింగ్ అని ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇదైతే అప్లోడ్ అయిపోతే అప్పుడు మనకి ఇక్కడ ఫైల్ అప్లోడెడ్ అని వస్తుంది గైస్. చూడండి గైస్, ఒక టోస్ట్ మెసేజ్ అని వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం అయితే రీఫ్రెష్ చేయాలి. ఇది ఫైర్బేస్ డీబీ. దీనిలో చూడండి ఇక్కడ ఇమేజెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. చూసారు కదా, ఇది ఇమేజ్ యూఆర్ఎల్ దీంట్లో సేవ్ అవుతుండేది. అండ్ ఇక ఫైర్బేస్లోకి మీకు ఇమేజ్ చూపించాలంటే రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే ఏంటంటే మీకు ఇమేజ్ కూడా లోడ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇది ఇమేజ్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ ప్రివ్యూ కనబడుతుంది. ఇదే మనం అప్లోడ్ చేసింది కాబట్టి మీకు చూపిస్తాను చూడండి. స్క్రీన్ పైన చూడండి, మనం ఇది అప్లోడ్ చేసాం. ఇక్కడ ఇది అప్లోడ్ అయిపోయింది. ఇలా సక్సెస్ఫుల్గా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఎలా రిట్రీవ్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.